నా పేరు ప్రణవ్ కౌశిక్. నేను అమెరికా నుంచి ఇండియా వరకు వచ్చాను. ఫ్యామిలీలో హానెస్ట్ రివ్యూ అవిస్తారు. సేమ్ బ్రహ్మి సినిమా కింగ్ సినిమా లాగా అరే రే ట్యూన్ వచ్చేసింది అన్నట్టు ఒకరోజు జామ్ అవుతుంటే నా ఫ్రెండ్తో ఇది ప్రేమేనా ఇది నిజమేనా ఈ స్టోరీ ఎప్పుడు చెప్పలే, నా వ్లాగ్స్లో చెప్పలే కానీ ఎక్కడ చెప్పలే. చెప్తూ చాలా సార్లు విన్నా. యా ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ. అమెరికన్ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ, సో వాడు కూర్చోబెట్టి వాడికి సింహ లెజెండ్ ఇవన్నీ 1 by 1 ప్లే చేసి ఆపుతూ ఉన్నారు నన్ను ఎయిర్పోర్ట్లో. సో నాకు చాలా స్పెషల్ అనిపించింది. సో ఫుడ్ డెలివరీ బాయ్లా చేశాను. సో అలా కొంచెం మనీ ఎర్న్ చేసి ఆశాపాశం సాంగ్ పాడిన తర్వాత మీ ఫ్యాన్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు యూ గాట్ సో ఎమోషనల్. సో ఏమైంది ఆ రోజు? ఓకే వీ టేక్ ద క్రిటిసిజం అండ్ దెన్ సమ్ ఆర్ లైక్ ఇంకా ఏమంటారు అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్నమాట. సంథింగ్ 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 అందరిలోనూ ఉంది సంథింగ్ లో లో దాగున్నా నో నో నథింగ్ అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. హాయ్ హలో, వెల్కమ్ టు TV5 Entertainment. అండ్ టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. జీలో సరిగంప చూసే ప్రతి ఒక్కరికి ఈయన సుపరిచితుడే. కానీ ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ మన ముందుకి ఇది ప్రేమేనా అన్న ఆల్బమ్ సాంగ్తో మన ముందుకు వచ్చారు. సో లెట్స్ వెల్కమ్ ప్రణవ్ కౌశిక్. హాయ్ అండి, వెల్కమ్ టు TV5 Entertainment. హలో, సో హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్ శరత్ గారు. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూర్ న్యూ సాంగ్ ఇది ప్రేమేనా. చాలా బాగుంది. అండ్ సో అందులో మీరు చాలా క్రాఫ్ట్స్లో వర్క్ చేశారు, డిఫరెంట్ క్రాఫ్ట్స్. సో హౌ వాజ్ ఇట్ వర్కింగ్ ఫర్ దిస్ సాంగ్? యా అంటే చాలా ఇట్ వాస్ అ స్పెషల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ద ఫస్ట్ సాంగ్ దట్ ఎవర్ కంపోజ్డ్ అనమాట. సో అసలు నేను కంపోజ్ చేయగలుగుతాను కూడా నాకు తెలియదు. సో సడన్గా ఏమంటారు సేమ్ బ్రహ్మి సినిమా కింగ్ సినిమా లాగా అరే రే ట్యూన్ వచ్చేసింది అన్నట్టు ఒకరోజు జామ్ అవుతుంటే నా ఫ్రెండ్తో ట్యూన్ వచ్చింది. అండ్ యూర్ జస్ట్ లైక్ అరే బాగుంది కదా, మేబీ వీ షుడ్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుని వీ మేడ్ ఇట్ అ ఫస్ట్ ఒరిజినల్ సాంగ్ అనమాట. ఓకే, సో that was a very fun experience. Okay. Yeah, and then I worked as not just the composer, I sang as well. Oh. So yeah, it was a unique experience. And then acted in it, danced in it, all that stuff. And కొంచెం creatively involved in ఎలా తీసుకొద్దాం song ni, how should we show it visually. So I was part of the creative process as well. So it was fun. You compose it, you sing, you act, and even creative decisions-లో ఇన్వాల్వ్ అవుతారు. సో అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? బికాస్ ఆ డిఫరెంట్ కంపార్ట్మెంట్స్, హౌ డూ యూ షఫుల్? అంటే I think I don't view it as different things. Okay. I think everything is art itself. So we're telling a story అన్నప్పుడు all these arts combine together కదా. So in that process I feel I'm a storyteller. Okay. I want to tell a story. So ఒక సాంగ్ విధంగా అంటే మనం ఒక ఎమోషన్ చెప్తున్నాము, we're explaining the emotion behind a song. For example, Idi Premena ante the song is about a boy expressing his love like feelings for a girl. Ante he doesn't know, ante crush zone ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుసా, ఒక హై ఫీలింగ్ ఉంటుంది. మళ్ళీ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మళ్ళీ రాదంతా ఆ హై, బట్ ఆ ఫేజ్లో ఉన్న హై గురించి ఒక అబ్బాయి ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సో దట్ ఈస్ ద ఎమోషన్ వీఆర్ కన్వేయింగ్. సో for me it's not like I'm purposely working in different departments. It's like okay, ఈ ఎమోషన్ మనం కన్వే చేయగలుగుతున్నామా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రేమ్ పెడితే లైక్ ఇట్స్ లైక్ ఓకే ఒక లవ్ లైక్ ఫీలింగ్ రావాలంటే వీ హ్యావ్ టు యూస్ సర్టెన్ కలర్స్ ఫర్ దట్ ఫీలింగ్ టు బి కన్వే టు ది ఆడియన్స్ ఆన్ స్క్రీన్. సో like the way the costumes are designed basically, and we did like this thing where white నుంచి yellow నుంచి పింక్ నుంచి రెడ్ కి వెళ్ళాం అనమాట కాస్ట్యూమ్స్ చేంజ్. సో ప్రోగ్రెషన్ ఆఫ్ లవ్ చూపించడానికి it was a decision that we took creatively. So అలాంటి వాటిలో like we just partake in that discussion. ఇలా చేస్తే బాగుంటది కదా అని అంటే yeah true, we should do something like this. Okay. So small things, it's a team effort, but I like to involve in certain things and make that vision come to life atla. Okay. So basically song అనేది two sides ఉంటాయి. బేసిక్ ఫస్ట్ ఏదర్ చరణం వస్తుంది లేదంటే ఫస్ట్ హమ్ మ్యూజిక్ వస్తుంది అనమాట. సో హౌ డిడ్ దిస్ సాంగ్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ? సో మొదటి నుంచి గిటార్లో జామ్ అవుతుండే మేమందరం, కానీ ఎప్పుడు చేంజ్ వచ్చిందంటే యూఆర్ లైక్ అంటే ఎలా పట్టుకొద్దాం ఈ సాంగ్ని, ఎలా ఫ్రెష్గా ప్రజెంట్ చేయొచ్చు అనే ఆలోచనలో ఫస్ట్ థాట్ వాజ్ స్ట్రీట్ మీద తీసుకొద్దాం సాంగ్ని.
స్ట్రీట్లో ఇరుక్కున్న ఈ కాలేజ్ స్టూడెంట్స్ని చుట్టూ ఉన్న ట్రాఫిక్ సౌండ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది సాంగ్ అనే థాట్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా మా ఫ్రెండ్కి ఐడియా చెప్తే వాడు ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట, ప్రోగ్రామింగ్. సో ట్యూన్ నేను కంపోజ్ చేశాను, బట్ వెనకాల ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చేది. అంత నాలెడ్జ్ నాకు ఇంకా లేదు. సో మీ అండ్ మై ఫ్రెండ్ వర్క్ డన్ టుగెదర్, అట్లా కలిసి చేసిన ప్రోడక్ట్. 2 lines ఏమన్నా పాడతారా? ఇది ప్రేమేనా, ఇది నిజమేనా, ఇదేం హాయో ఇదేం సోయో, ఇలా నన్నే అల్లేసిందే. ఇది ప్రేమేనా, ఇది నిజమేనా, కలో మాయో తెలియకుందే, తెలియకున్నా సరే అందే. బ్యూటిఫుల్, నైస్. Thank you. ఐ వుడ్ కాంప్లిమెంట్ సంథింగ్ లైక్ వచ్చింది మైండ్ లోకి. రాక్ స్టార్ లాంటి సినిమా పడితే ఇట్ బి సో గుడ్ ఫర్ యూ. Oh my god, thank you. ఆ సినిమా నాకు నిజంగా చాలా ఇష్టం. ఓకే, Ranbir is fantastic in that film. I'm a huge fan of his acting. So yeah, I would love to do something like that future లో వస్తే పక్కా. ఓకే. అండ్ సో బేసిక్గా మీ వ్లాగ్స్ చూసాను వేర్ యూ అడ్రస్ తెలుగున్స్ అని చెప్పి. సో వై ఎగ్జాక్ట్లీ, దానికి బిహైండ్ మీనింగ్ ఏంటి? అండ్ ఇస్ ఇట్ ఇన్స్పైర్డ్ బై విజయ్ దేవరకొండ? నో యాక్చువల్లీ నో. సో ఈ స్టోరీ ఎప్పుడు చెప్పలే, నా వ్లాగ్స్లో చెప్పలే కానీ ఎక్కడ చెప్పలే. చెప్తూ చాలా సార్లు విన్నా. ఐ వాంటెడ్ టు టెల్ ద స్టోరీ కానీ ఎప్పుడు చెప్పలా. సో నా కాలేజ్ డేస్లో ఒక టిక్ టాక్ ఉండేది, అప్పుడు హవా నడుస్తుంది టిక్ టాక్. సో టిక్ టాక్ హవా జోన్లో ఒక కంటెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాను అనమాట, తిక్క తెలుగు గున్స్ అని. ఒక ఫనీ అకౌంట్ క్రియేట్ చేసాం టిక్ టాక్లో. సో అందులో యూస్ టు డూ దీస్ ఫనీ వీడియోస్ అనమాట. సో స్కిట్లు చేసుకుంటూ ఇట్లా ఒక టాపిక్ పట్టుకొని, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఈ జెన్జీ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఈ అమ్మాయిలు వాడే జెన్జీ పదాల మీద ఒక జోక్ వేసాను అనమాట. ఐ జస్ట్ లైక్ స్మాల్ స్కిట్ అనేది దాని మీద. సో అది ఫుల్ వైరల్ అయింది అప్పట్లో. సో అది చేసిన అకౌంట్ పేరు తిక్క తెలుగు గున్స్. సో నేను అండ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసి క్రియేట్ చేసిన అకౌంట్ అది. సో అందరిని అడ్రస్ చేస్తుండే తెలుగు గున్స్ అని ఇట్లా అడ్రస్ చేస్తుండే. సో దాన్ని ఇక్కడికి పట్టుకొచ్చిన బేసిక్లీ. ఒక ఫన్ పదం అంతే అది అడ్రస్ చేయడానికి పీపుల్ని. అండ్ చాలా మంది ఇండియా నుండి యుఎస్, ఆస్ట్రేలియా, అదర్ ప్లేసెస్, లండన్ వెళ్ళిపోదామని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. బట్ యూ ఫ్రమ్ యూఎస్ఏ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ, తెలుగు కథలు వింటూ, ఎక్స్పీరియన్సింగ్ అవర్ తెలుగు కల్చర్, నాకు చాలా అట్రాక్షన్ ఉంటుండే అనమాట టువర్డ్స్ అవర్ ల్యాండ్ కానీ మన కల్చర్కి కానీ. జస్ట్ హైదరాబాద్కి వచ్చిన ప్రతిసారి, సమ్మర్ వెకేషన్ వచ్చిన ప్రతిసారి ఇక్కడే ఉండిపోవాలనిపించేది. బట్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ నా కెరియర్ కూడా, నేను ఒక యాక్టర్ అవుతా, నేను ఒక సింగర్ అవుతా, నేను ఒక రైటర్ డైరెక్టర్ అవుతా, ఈ ఇంట్రెస్ట్ నాకు ఏర్పడింది బాగా. అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ అక్కడ చేయాలని లేదు నాకు. లైక్ ఐ వాంటెడ్ టు టెల్ అవర్ స్టోరీస్, మన తెలుగు కథలు. అది బాగుండింది నాకు. సో సరే విల్ డూ, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు డూ అని చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు నేను తీసుకున్న డెసిషన్ అది. ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి నా కెరీర్ ఇక్కడ క్రియేట్ చేసుకున్న బేస్ ఇక్కడ క్రియేట్ చేసుకుని, నేను చెప్పాలనుకున్న కథలు నేను చెప్పుకుంటూ యాజ్ అ యాక్టర్, యాజ్ అ రైటర్, డైరెక్టర్. సో బాగా ఇంట్రెస్ట్ ఉండింది. సో ఇట్స్ వాజ్ అ స్ట్రాంగ్ గ్రావిటేషనల్ పుల్ టువర్డ్స్ TFI. అట్లా దట్స్ హౌ ఐ షిఫ్టెడ్ హియర్. మీ బ్లాగ్స్ లో యాక్చువల్లీ ఒక బ్లాగ్ లో మీ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేశారు. అవునవును. సో అక్కడ మీ చెల్లెలు శ్రీహా ఉన్నారు కదా, షీ గాట్ సో ఎమోషనల్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఇండియాలో ఉండి, తన యూఎస్ లో ఉండి, సో హౌ ఇట్స్ అబౌట్, ఎందుకు మిస్ అవుతుంది మిమ్మల్ని? చాలా, నేను కూడా చాలా మిస్ అవుతా. అంటే థింక్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే, మై సిస్టర్ doesn't necessarily feel like a sister to me because of our age difference. So I'm 8 years older than her. So I still remember the first day that she was born. పట్టుకొచ్చినప్పుడు ఇంటికి, I was an 8-year-old kid. ర్యాండమ్గా ఇట్లా దొలుతూ ఉన్న బెడ్ మీద, తెలుసు ఆబ్వియస్లీ వెళ్ళారు, సో చెల్లితో వస్తారని కూడా తెలుసు. వచ్చినప్పుడు I was mesmerized. It was a different feeling from what I expected maybe as an 8-year-old. చాలా ఒక బ్రదర్లీ ఫీలింగ్ కన్నా ఒక పేరెంట్ లా ఫీలింగ్ వచ్చింది, బికాస్ షీ ఈజ్ సో స్మాల్ అండ్ ఐ ఫెల్ట్ లైక్ అన్ అడల్ట్. ఫస్ట్ టైం నా లైఫ్లో, ఫస్ట్ 8 years of my life I felt like a kid. 8 years తర్వాత when she was brought into the house, నాకు అనిపించింది ఓకే ఐఎమ్ అన్ అడల్ట్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. దీన్ని చూసుకోవాలి,
షీఈస్ యూనో నాట్ జస్ట్ మై సిస్టర్ బట్ మై ఎవ్రీథింగ్ అని ఒక ఫీలింగ్ స్ట్రాంగ్ వచ్చింది అప్పుడు 8 yearsకి. సో అవర్ బాండ్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఫ్రమ్ దెన్ ఐ టుక్ కేర్ అవర్ అలాట్ అండ్ ఇప్పుడు మోర్ ఫ్రెండ్స్ ఇప్పుడు. లైక్ చాలా జోక్లు వేసుకుంటూ ఉంటాము అండ్ వీ హ్యావ్ సచ్ అ బ్యూటిఫుల్ టైమ్. బట్ ఎస్పెషలీ అట్ దట్ ఏజ్ నాకు ఆ బాండింగ్ వాజ్ సో స్ట్రాంగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే ఐఎమ్ మోర్ దెన్ జస్ట్ అ బ్రదర్ టు హర్, ఐఎమ్ హర్ ఎవ్రీథింగ్ అని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఇప్పటి కూడా ఉంది. సో దట్ బాండ్ అట్లా కంటిన్యూ అయిపోయింది అండ్ ఇట్స్ సంథింగ్ దట్స్ యూనో అన్బ్రేకబుల్. సో దానికి కూడా నాకు అనిపించేది, ఎప్పుడు ఆలోచించలేదు, నా కెరియర్ కోసం ఇక్కడికి వచ్చేసాను కానీ దానికి ఎలా ఉండుంటుంది అని పెద్దగా అంత థాట్ పెట్టలే. నేను మాట్లాడుతూ ఉన్నా కానీ అనిపించింది ఆ రోజు సర్ప్రైజ్ చేసినప్పుడు అది ఏడ్ చేసరికి అంతగా ఐ ఫెల్ట్ ఓకే అది లోపల చాలా ఉండింది దానికి. సడన్గా ఒక తన లైఫ్ అంతా నేను దాని పక్క నుండి సడన్గా ఒక యూనో షిఫ్ట్ కొట్టేసి జంప్ అయిపోయాను కదా. సో మీ నాట్ బీయింగ్ ఇన్ హర్ ఎన్వైర్మెంట్, తన ప్రెజెన్స్లో లేకపోవడం ఒక డెఫినెట్లీ ఒక ఎమోషనల్గా ఫీల్ అయింది తన టైంలో. సో ఇట్ వాస్ బ్యూటిఫుల్ టు సీ ఓకే షీ హాస్ సో మచ్ లవ్ ఫర్ మీ అండ్ ఆల్సో నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో. యా. అంటే మీ ఫ్యామిలీలో హానెస్ట్ రివ్యూ ఎవరు ఇస్తారు దేని గురించి? మీ సాంగ్స్, మీ పర్ఫార్మెన్స్? అబ్బా అదే చెల్లి. ఓకే. చెల్లి ఐ వుడ్ సే చెల్లి ఇంకా డాడీ. చెల్లి ఫస్ట్, డాడీ సెకండ్ అనుకుంటా. అమ్మ ప్రేమ ఇంకొంచెం ఏమంటారు ఇట్స్ టూ మచ్. సపోజ్ ఇప్పటివరకు చేయలేదు వర్స్ట్ ప్రోడక్ట్, కానీ నా వర్క్స్లో కొంచెం బాగాలేకపోయినా కూడా ఏమంటారు బా సూపర్ పాడాడు కన్నయ్య ఓర్ సూపర్గా తీసాడు, సూపర్గా యాక్ట్ చేస్తాడు అనేస్తుంది. దట్ ఈస్ మామ్స్ లవ్, అది ఎప్పటికి పోదు. బట్ కొంచెం రియలిస్టిక్గా ఉండేది నాకు తెలిసి మా చెల్లి, మా నాన్న. చెల్లి అయితే రోస్ట్ చేసేస్తుంది ఇంకా లెఫ్ట్ అండ్ రైట్. సో అప్పుడప్పుడు వింటే చాలా హంబ్లింగ్గా గ్రౌండింగ్గా అనిపిస్తూ ఉంటుంది. సో యా. అఖండ 1 టూ మచ్ ఎంజాయ్ చేశారు. చూసారా? అమ్మో సార్ అచ్చ వేరే ఉంది అది. సో ఈసారి అఖండ 2కి ఇండియాలో ఉంటారు, యూఎస్లో ఉంటారా? ఇండియాలోనే ఉంటా. సో ఇక్కడ ఎలా ప్లాన్ చేస్తున్నారు మరి? ఇక్కడ ప్లాన్ చేసాడు ఏం లేదు, అందరు చుట్టుపక్కల ఏమంటారు అదే మాస్ జోన్లో ఉంటారు కదా, అక్కడైతే ఏమంటారు నేను క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ చేసుకుని అరే అదొక సినిమా మాస్గా ఉంటుంది అని తెలుగు పట్టుకొచ్చి ఫుల్గా గ్యాదర్ చేసి వాళ్ళకి ఏమంటారు ముందే అన్ని ప్లే చేస్తాం అనమాట. ఓకే. నేట్ అని ఒక ఏమంటారు అమెరికన్ ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. సో వాడు కూర్చోబెట్టి వాడికి సింహ, లెజెండ్ ఇవన్నీ 1 by 1 ప్లే చేసి ఆ తర్వాత ఇప్పుడు వెళ్తున్నాము ఈ సినిమాకి, నీకు ఎక్స్పెక్టేషన్స్ పెంచుతున్నా, దీనికంటే డబుల్ ట్రిపుల్ ఉంటుందని చెప్పి వాడిని గెటప్లో రెడీ చేసి వాడు కూడా చాలా ఏమంటారు నచ్చింది వాడికి. ట్రైలర్ చూసి వాడు ఏంది వైబ్ బాగుంది ఇది వాట్ ఎవర్ అగోరా అయిపోయాడు వాడు. ఎందుకు తనకు ఒకే డైలాగ్ రాశారు, అదొకటే వచ్చు వాడికి, ఇంకా ప్రాక్టీస్ చేయలేకపోయాడు. కానీ ఏమంటారు హీ డిడ్ అ పర్ఫార్మెన్స్, వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. బట్ హీ ఎంజాయ్డ్ ద మూవీ సో మచ్ అఖండ. సో నాకు అనిపించింది అరే మన ఎంత ఏమంటారు కాదనుకున్నా దెర్స్ అ సర్టెన్ ఓవర్ ద టాప్ నేచర్ ఇన్ అవర్ ఫిలిమ్స్. పీపుల్ లవ్ దాట్. ట్రూ. అంటే మనకు కూడా నచ్చడం కాదు, అక్కడ కూడా ఏమంటారు ఇంటర్నేషనల్ పీపుల్ లైక్ దాట్. ఈవెన్ సంథింగ్ లైక్ RRR, పీపుల్ వర్ సో అట్రాక్టెడ్ టు ఇట్ ఇంటర్నేషనల్లీ బికాస్ ఇట్ వాస్ సంథింగ్ దట్ దే నెవర్ సా బిఫోర్. ఎప్పుడు చూడలేదు అలాంటి యాక్షన్ కానీ. బట్ మన ఇన్నేట్ ఇన్స్టింక్ట్స్లో ఉంటుంది అలాంటి యాక్షన్స్. చిన్నప్పటి నుంచి మనం యూనో చూసిన ఫిలిమ్స్ కూడా అదే లార్జర్ దెన్ లైఫ్ స్కేల్లో మనం చేసే యాక్షన్స్లో ఉంటాయి బేసిక్లీ. సో మనం అంత కన్విక్షన్తో రాసి తీసినప్పుడు వాళ్ళు కూడా దే బై ఇన్ టు ఇట్, నమ్ముతారు. అండ్ నమ్మడం పక్కన పెట్టేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు బాగా. సో అలా వాడిని తీసుకుపోయి వైట్ ఫ్రెండ్స్ అందరు తీసుకుపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఆ సినిమాని. ఒక మాస్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మామూలుగా మన 70mm ఎట్లా ఎక్స్పీరియన్స్ చేస్తామో అక్కడ ఎక్స్పీరియన్స్ చేయించిన వాళ్ళతో. సో ఇట్ వాస్ ఫన్. అండ్ దెన్ మీ కమెంట్స్లో చాలా కమెంట్స్లో ఉదయ్ కిరణ్తో మిమ్మల్ని రెఫర్ చేస్తారు అనమాట. అయ్యో ఫర్ ఎ సెకండ్ ఉదయ్ కిరణ్ అనుకున్నాను. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? బికాస్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో హీ వాస్ లవ్డ్ బై మెనీ పీపుల్. సో హౌ డూ యూ ఫీల్? అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఫర్ మీ. అంటే ఎప్పుడు అనుకోలేదు ఏమంటారు ఉదయ్ కిరణ్లా కంపేర్ చేస్తారు ఓర్ ఉదయ్ కిరణ్ గారులా ఉంటారు అని ఎవరైనా అంటారు అనుకోలేదు ఎప్పుడు. సో చాలా కామెంట్స్ వచ్చేసరికి ఓ ఇంట్రెస్టింగ్ మేబీ ఏమంటారు ఉందేమో అట్లా నాకు అనిపించలేదు పర్సనలీ. కానీ ఇట్స్ వెరీ నైస్ దట్ దే సే దట్. ఎందుకంటే ఐ యూస్ టు లవ్ ఉదయ్ గారు ఫిలిమ్స్ బ్యాక్ దెన్ అ లాట్. అంటే మనసంతా నువ్వే ఆ పీరియడ్ అంతా చాలా నైస్ రామ్ కామ్స్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూవీస్ వచ్చేవి. సో ఐ యూస్ టు లవ్ దోస్ ఫిలిమ్స్. సో అండ్ ఐ ఫీల్ లైక్ సంథింగ్ అబౌట్ ఉదయ్ సార్, లైక్ ఆయన సినిమాలు చూసినప్పుడు ఆ టైంలో ఒక బాగా మంచిగా అనిపించేది ఆయన స్క్రీన్ మీద చూస్తే. యా, ఇప్పుడు ఒకప్పుడు నాని గారు సినిమా చూసినప్పుడు ఎలా అనిపించేదో ఉదయ్ కిరణ్ గారిని అప్పుడు చూసినప్పుడు అట్లా అనిపించేది. సో ఒక నైస్ హార్ట్ వార్మింగ్ ఫీలింగ్ వచ్చేది. సో ఇఫ్ పీపుల్ ఫీల్ యూనో కొంచెం అలా ఉంటానంటే డెఫినెట్లీ ఒక కాంప్లిమెంట్ లానే తీసుకుంటాను. బట్ నాకు ఎప్పుడు అనిపించలేదు. బట్ యా, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ థింగ్.
సో వి స్పోక్ అబౌట్ లవ్ స్టోరీస్, మాస్ మూవీస్. మీరు హీరోగా రావాలనుకుంటున్నారు. Yeah. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం మీరు ఎవరిని టార్గెట్ చేద్దామని? ఇస్ దర్ ఎనీ ఐడియా? ఏదైనా ఆలోచించారా? ఫస్ట్ ఫిల్మ్ అసలు పతంగా పతంగ్ తర్వాత వచ్చేదా? టార్గెట్ అనేది ఏం లేదు. అంటే ఆడియన్స్ మిమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారు? సో ద థింగ్ ఈస్ లైక్ ఐ డోంట్ నో, ఇది కొంచెం ట్రిక్కీ. ఎందుకంటే ఇలా నన్ను చూడాలి అని నేను ఎవరికి చెప్పను ఓర్ అనుకోను. ఫర్ మీ ఇట్స్ జస్ట్ ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఓకే. ఇప్పుడు ఒక సింగింగ్ షోలో వచ్చి ఒక సింగర్గా ఏమంటారు పాడాను, ఒక డిగ్రీ వరకు ప్రూవ్ చేసుకున్నాను. సో ఓకే, ప్రణవ్ అనేవాడు పాడతాడు, బాగానే పాడతాడు, ప్రూవ్ చేసుకున్నాడు అనే ఒక ఎక్స్టెంట్ వరకు ఉంది. కానీ యాక్టింగ్లో అది లేదు ఇంకా, ఎందుకంటే సినిమాలు రాలేదు, కంటెంట్ రాలేదు కాబట్టి. బట్ ఇట్స్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ప్యాషన్స్ అండ్ ఇట్స్ ద రీజన్ వై ఇక్కడికి వచ్చినందుకు, లైక్ ఇట్స్ ద మెయిన్ రీజన్. సో ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అ గుడ్ యాక్టర్. ప్రణవ్ కౌశిక్ అనేవాడు ఒక మంచి నటుడు, ఏదైనా చేయగలుగుతాడు, మల్టిపుల్ రోల్స్ చేయగలుగుతాడు, వర్స్టాలిటీ ఉంది. అంటే జస్ట్ వచ్చి ఏమంటారు, ఐ డోంట్ వాంట్ బి దట్ గై దట్ కమ్స్ అండ్ జస్ట్ వ్యానిటీ కోసం వచ్చిన, లగ్జరీ కోసం వచ్చిన వాడు కాకుండా మంచి కథ చెప్పడానికి వచ్చాను నేను, మంచి కథలు చెప్పడానికి వచ్చాను, ఒక మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే నా ఇంటెన్షన్, అదే నా గోల్. చిన్నప్పటి నుంచి నాకు స్టోరీస్ అంటే పిచ్చి, బుక్ రీడింగ్ అంటే ఇంట్రెస్ట్, కథలు వినడం బాగా ఇంట్రెస్ట్, సినిమాలు చూడడం బాగా ఇంట్రెస్ట్. సో దట్స్ మై బిగ్గెస్ట్ ప్యాషన్, స్టోరీలు చెప్పడం. సో నేను ఎలా చెప్పబోతున్నా నెక్స్ట్ ఫిలిము, నెక్స్ట్ కథ అనేది, టు బీ ఫ్రాంక్ ఐ డోంట్ నో. ఓకే. కానీ నేను చేశాక మాత్రం డెఫినెట్లీ ఒక మార్క్ అయితే తెలుస్తుంది దట్ ఈ అబ్బాయికి పొటెన్షియల్ ఉంది, ఈ అబ్బాయి మంచి నటుడు, ఓర్ మంచి నటుడు అవ్వబోతున్నాడు, సంథింగ్ ఇవైతే తెలుస్తాయండి. ఒక సిన్సియారిటీ, ఒక జెన్యూనిటీ ఇన్ వాట్ ఐ వాంట్ టు డూ అయితే కన్వే అవుతుంది ఫర్ షూర్. అదైతే చెప్పగలుగుతాను నేను. ఓకే. అండ్ ఫస్ట్ ఇప్పుడు సరిగమప ఉంది, దానివల్ల లైక్ రూట్స్కి వెళ్ళిపోయారు మీరు తెలుగు పీపుల్లో, అందరికీ తెలుసు. ఫార్సే రైట్ నౌ సరిగమప జరగలేదు అండ్ నో వన్ నోస్ అబౌట్. దిస్ ద ఫస్ట్ టైం యూర్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సెల్ఫ్ తెలుగు ఆడియన్స్ కి. ఎలా ఇంట్రడ్యూస్ చేసుకుంటారు? నార్మల్గానా? దిస్ ద ఫస్ట్ టైం, ఇప్పుడు నేను టీవీ చూస్తున్నాను, ఫస్ట్ టైం ఐఎమ్ వాచింగ్ యూ. ఓకే. నాకు తెలియదు అసలు సరిగమప, ఐ హావ్ నెవర్ సీన్. సో హౌ డూ యూ వాంట్ ఇంట్రడ్యూస్? నా పేరు ప్రణవ్ కౌశిక్. నేను అమెరికా నుంచి ఇండియా వరకు వచ్చాను నా గోల్స్ అండ్ అంబిషన్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. నా లైఫ్ అంతా పెద్దగా దేనికి ఏమంటారు ఊగిపోలేదు, ఇదే చేయాలని ఫిక్స్ అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఒక పాయింట్లో నాకు అనిపించింది, నేను ఆర్ట్స్లో సక్సీడ్ అవ్వాలి, ఆర్ట్స్లో సక్సెస్ అవ్వాలి, ఒక నటుడు అవ్వాలి, ఒక సింగర్ అవ్వాలి, ఒక రైటర్ అండ్ డైరెక్టర్ అవ్వాలి. ఇవే నాకు తెలిసినవి. ఇంకా నన్ను ఏమంటారు బయట ప్రపంచంలో వదిలేస్తే ఇంకేం చేయాలో నాకు తెలీదు. ఇదొక్కటే నాకు తెలిసిన ఫీల్డ్ అండ్ దీని మీద నాకు చాలా ప్యాషన్, ఇంట్రెస్ట్. దీనికోసం నేను ఎంత కష్టపడతాను, ఎంత పడమన్నా పడతాను కష్టం. సో ఐ కెన్ డూ ఎనీథింగ్ టు సక్సీడ్ ఇన్ వాట్ ఐ వాంట్ టు డూ. సో దిస్ ఈజ్ మై ప్యాషన్, మై వన్ అండ్ ఓన్లీ ప్యాషన్. అండ్ తప్పకుండా ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ వన్ డే అండ్ తెలిసేలాగా చేస్తాను అందరికీ. థ్యాంక్ యూ. ప్రణవ్ కౌశిక్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే రియలీ సారీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నందుకు, మళ్ళీ కామెంట్స్లో వేసుకోకండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఫ్రమ్ యువర్ బ్లాగ్స్. సో ఫస్ట్ టైం యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినప్పుడు సరిగమప కోసం మాస్క్ లేకుండా నార్మల్ ఒక ప్యాసెంజర్ లాగా ఇది కూడా చూసారా? ఓకే, నైస్. సో మీరు రిటర్న్ వెళ్తున్నాడు మళ్ళీ మాస్క్ వేసుకు వెళ్తారు. సో బేసిక్గా ఎవరినైనా స్కాములు చేసి వేసుకెళ్తారు. ఓకేనా? మీరు మీ ఇంట్లో వాళ్ళని ప్రౌడ్ చేసిన తర్వాత మాస్క్ వేసుకొని వెళ్ళారు. సో హౌ డిడ్ దట్ ఫీల్? ఇట్ ఫెల్ వెరీ గుడ్ అండి. అంటే అప్పుడు వరకు ఐ స్టిల్ రిమెంబర్ అమెరికాలో ఉన్నప్పుడు నాకు ఒక 1000 ఫాలోవర్స్ అంతే. ఓకే. ఎంత కంటెంట్ చేసినా అంతకు మించి వెళ్ళేది కాదు. అంటే ఏమంటారు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వచ్చేయాలి, ఫేమస్ అవ్వాలని కాదు నా ఇంటెన్షన్. కానీ అంటే ఎవరు తెలియదని, అంటే ప్రణవ్ అనేవాడు ఎవరికి తెలియదు కంప్లీట్గా. నా టాలెంట్స్ తెలియదు, నా ఇంట్రెస్ట్ తెలియదు, నా ప్యాషన్స్ తెలియదు, నేనేం చేయగలుగుతానో తెలియదు ఇండస్ట్రీలో. సో అక్కడి నుంచి సడన్గా షో చేసి కొంతవరకు నా గురించి తెలిసేలాగా చేసింది ఆ షో ఫర్ షూర్. సో ఒక 170K వరకు వెళ్ళిపోయింది ఫాలోవర్స్. సో ఫ్రమ్ నోబడి టు సంబడి, మేబీ నాట్ ద సంబడి బట్ సంబడి అయ్యాను. సో ఆ ఎఫెక్ట్ తెలిసింది నాకు. అంటే వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఆబ్వియస్లీ నో వన్ నోస్ మీ, ర్యాండమ్ ఏమంటారు కుర్రాడిని. బట్ దెన్ అమెరికాకి వెళ్తున్నప్పుడు ఒకసారి నా ఫ్యామిలీని చూసుకోవడానికి వెళ్తున్నప్పుడు మాత్రం ఆపుతూ ఉన్నారు నన్ను ఎయిర్పోర్ట్లో. సో నాకు చాలా స్పెషల్ అనిపించింది, బికాజ్ నా లైఫ్లో ఎప్పుడు అవ్వలేదు అది. సో ఓకే, నేను అంటోడిని ఒకడు ఉన్నానని కొంతమందికి తెలుసు.
నా జర్నీ స్టార్ట్ అయింది. నా ప్రయత్నం అందరికి తెలుస్తుంది, కొంతమందికి తెలుస్తుంది, అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు. ఇంకా చాలు, నేను కరెక్ట్ దారిలో నడుస్తున్నాను. ఇలానే జెన్యున్గా ముందుకెళ్తే చాలు, సక్సీడ్ అవుతాను అని చాలా మంచి ఫీలింగ్ అనిపించింది. అంతే, అది కామెడీగా చెప్పాను నేను బ్లాగ్లో, అంతే. ఫాలోఅప్ క్వశ్చన్ ఉంది దానికి. సో బేసిక్గా ఇది ప్రేమైన సాంగ్ రిలీజ్ ముందు ఆల్మోస్ట్ 1 year బ్రేక్ తీసుకున్నారు. సో అది మీరు గ్యాప్ ఇచ్చారు లేకపోతే గ్యాప్ వచ్చిందంట? గ్యాప్ 2 అనుకోండి, గ్యాప్ వచ్చింది అనుకోండి. అంటే ఐ జస్ట్ డింట్ వాంట్ టు, ఫర్ మీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ లైక్ సోషల్ మీడియాలో స్టాండ్ అవుట్ అవ్వాలి, ఇట్లా ఫాలోవర్స్ వచ్చేయాలి ఆర్ వాట్ ఎవర్. దట్స్ నాట్ మై ఇంట్రెస్ట్ ఆర్ ప్యాషన్ వాట్స్ ఎవర్. అంటే రీల్స్ చేసి ఏమంటారు, ఆబ్వియస్లీ సంపాదించవచ్చు ఫాలోవర్స్, అంటే కంటెంట్ రాసుకుని ఆర్ వాట్ ఎవర్, బట్ దట్ వాజంట్ మై మెయిన్ గోల్. ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్, ఒక రైటర్, డైరెక్టర్. సో ఐ స్పెండ్ మై టైమ్ working on my crafts, working on my arts. So I spend time రాయడంలో, కథలు రాసుకోవడం, నా క్రాఫ్ట్లో అంటే యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, ఇలా నా టైం కేటాయిస్తాను. కానీ ఐ డోంట్ యూజువలీ స్పెండ్ టైమ్ ఆన్ సోషల్ మీడియా. ఆర్ నేను ఇప్పుడు పోస్ట్ చేయాలి, లైక్స్ రావాలి, ఇప్పుడు పోస్ట్ చేయకపోతే ఫాలోవర్స్ పెరగరు, ఎక్కువ మందికి ఏమంటారు రీచ్ కాను అనే భయం తక్కువ ఉంటుంది నాకు. దట్స్ వెరీ ఇంపార్టెంట్, కాదనట్లేదు. ఎందుకంటే ఏమంటారు, ఒకరికి నువ్వు అన్నవాడు ఉన్నాడని తెలియడానికి డెఫినెట్లీ ఒక సోషల్ మీడియా అనేది ఒక గ్రేట్ యూస్. బట్ ఈ క్రాఫ్ట్స్లో ఫోకస్ చేస్తున్న టైంలో అసలు కంప్లీట్లీ దూరం అయిపోయాను సోషల్ మీడియాకి. సో అట్లా 1 year ఏం చేయకుండా ఉన్నాను సోషల్ మీడియాలో. బట్ అదర్వైజ్ ఐ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్ ఆన్ అదర్ థింగ్స్ బేసిక్లీ. అది రిజల్ట్స్ ఓవర్ టైం తెలుస్తుంది. మేబీ ఇట్ వోంట్ బీ సీన్ ఆన్ సోషల్ మీడియా, విజిబుల్ ఉండదు సోషల్ మీడియా మీద. కానీ నా ఎఫర్ట్స్, నేను పెట్టే ఎఫర్ట్స్ డైలీ ఫ్యూచర్లో అయితే తెలుస్తాయి డెఫినెట్లీ. సో ఇప్పుడు దేవుడు వచ్చాడు, మీ ముందర ఉన్నాడు. ఈజ్ లైక్ ఇన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నావు కదా, స్టిక్ టు వన్, ఐ విల్ బ్లెస్ యూ 100%. సో ఏ క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? విచ్ ఇస్ ద వన్ యూ లైక్ ద మోస్ట్? బ్లెస్ అంటే ఏ రకంగా? 100%. నువ్వు ఇప్పుడు రైటర్ అవ్వాలనుకుంటే విల్ బి ద టాప్ రైటర్ ఇన్ ద ఇండస్ట్రీ. అలా బ్లెస్ చేయడానికి గాడ్ ఇస్ రెడీ. బట్ ఒక క్రాఫ్ట్కే బ్లెస్ చేస్తాను అంటే లైక్ విచ్ వన్ విల్ యూ సెలెక్ట్? యాక్టింగ్. ఓకే, యా, యాక్టింగ్. వై నాట్ సింగింగ్? నాకు సింగింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్, కానీ నాకు చిన్నప్పటి నుంచి ఏమంటారు యాక్టింగ్ వాజ్ ద థింగ్ ఫర్ మీ. అంటే ఐ డోంట్ కన్సిడర్ దీస్ డిఫరెంట్ క్రాఫ్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ అన్నీ ఏమంటారు ఎవ్రీథింగ్ ఇస్ అన్ ఆర్ట్, అండ్ మనం చేసేది ఒకటే, ఒక మెసేజ్ ఇస్తున్నాం, ఒక స్టోరీ చెప్తున్నాము, ఒక థీమ్ కన్వే చేస్తున్నాం కదా. సో దేర్ ఓన్లీ వన్ థింగ్ ఫర్ మీ. ఐ ఆల్వేస్ టెల్ దిస్, ఎక్కడికి వెళ్ళినా ఏదో చెప్తాను. యాక్టింగ్ కానీ, సింగింగ్ కానీ, పెయింటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ, మ్యూజిక్ కానీ, ఇవన్నీ వేరు కాదు. They're like one. Every craft is a storytelling process. Every craft tells a story. Okay. So I don't really view them differently. Kani I'll pick acting ఎందుకంటే that's my major interest. And నాకు చాలా స్పెషల్ అనిపించేది ఈవెన్ వెన్ నేను యాక్టింగ్ స్కూల్కి వెళ్ళినప్పుడు న్యూయార్క్ సిటీలో and all that stuff. The first thing they asked when we sat down is like ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఈ క్రాఫ్ట్ మీద. ఈచ్ వన్ was asking us one by one ఇట్లా కూర్చోబెట్టి అడిగేవాళ్ళు. నేను చెప్పింది ఏంటంటే ఐ డోంట్ సీ ఐ ఫీల్ లైక్ ఎంత ప్రెషస్ క్రాఫ్ట్ అది. ఒక స్క్రీన్ మీద యూర్ వాచింగ్ సంబడి అండ్ వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్ వల్ల యూర్ మూవింగ్ సమ్మన్ ఇమోషనలీ, లైక్ దట్స్ వాచింగ్ యూ బేసిక్లీ. అండ్ ఐ డోంట్ జస్ట్ మీన్ లైక్ సినిమాస్ యాక్టింగ్, థియేటర్ యాక్టింగ్ కూడా, విచ్ ఈస్ ఈవెన్ మోర్ ప్రెషస్ బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్ లైవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఇట్లా ద ఆడియన్స్ కెన్ సీ యూ డైరెక్ట్లీ. ప్రతి ఇమోషన్ అంతా కనిపిస్తుంది వాళ్ళకి. సో ఎంత ప్రెషస్ ఫీలింగ్ అది. నువ్వు ఒక పర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూసేవాడికి ఇమోషనల్గా మూవ్ అవుతున్నాడు. అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఆల్సో లైక్ దట్. సింగింగ్ కూడా లైక్ మూవ్ అయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. బట్ నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఇట్స్ అబౌట్ బీయింగ్ వల్నరబుల్ యాక్టింగ్. లైక్ నీ ఇమోషన్స్ నువ్వు ఏం భయం లేకుండా, ఏం ఇన్హిబిషన్స్ లేకుండా నువ్వు పెట్టేస్తున్నావు ఆడియన్స్కి చూపించడానికి. సో అలా అందరి ముందు వీక్ అవుతున్నాం, ఎమోషనల్ వీక్ అవుతున్నాం అంటే చూపిస్తున్నాం. వీర్ షోయింగ్ మన ప్రతి ఇమోషన్, ప్రతి ఎక్స్ప్రెషన్, వీర్ జస్ట్ లెటింగ్ గో అవర్ సెల్ఫ్స్ బేసిక్లీ. అదొక ఫ్లోలోకి వెళ్ళిపోతున్నాం. సో ఆ ఫ్లో స్టేట్లో ఉన్నప్పుడు జనాలు చూసి రియాక్ట్ అవ్వడం ఎమోషనలీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యాక్టింగ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆర్ట్. సో ఐ వుడ్ పిక్ యాక్టింగ్ ఫర్ షూర్. ఓకే, ఐ వాంట్ టు టెల్ దిస్. సో బేసిక్గా ఎమోషనల్ అని చెప్పారు కదా, ఆశాపాశం సాంగ్ పాడిన తర్వాత మీ ఫ్యాన్స్ మీతో మాట్లాడుతున్నప్పుడు యూ గాట్ సో ఎమోషనల్. సో ఏమైంది ఆ రోజు? ఐ థింక్ ఆశాపాశం ఫ్యామిలీ వాజ్ ఆల్సో దేర్. వాళ్ళ ప్రెజెన్స్ కూడా చాలా ఎమోషనల్ చేసింది. బట్ బియాండ్ ఆల్ దాట్
ఆ పాటకున్న భావం వల్లే ఏడ్చాను నేను ఫర్ షూర్. ఓకే. దానివల్ల ఏడుపు వచ్చింది. సో నేను ఏం చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ పాడాను, ఐ వాంట్ లివ్ ఇన్ దట్ సాంగ్, ఐ వాంట్ లివ్ ఇన్ దట్ సిచ్యువేషన్ అనమాట. సో సంథింగ్ లిరిక్స్ ఏమైనా ఉన్నాయనుకో, చాలా ఫన్ ఉన్నాయనుకో, నేను ఫన్గా ఉంటాను స్టేజ్ మీద, ఎందుకంటే ఫన్గా ఎక్స్ప్రెస్ చేయాలి. సో అదే ఆశాపాసం థీమ్ చూసుకుంటే ఒక ఏమంటారు, స్ట్రైవింగ్ ఫర్ హోప్ అంటాం కదా, ఆ హోప్ గురించి పాడడం వల్ల నాకు వచ్చిన ఏడుపు అది బేసిక్లీ. ఎందుకంటే ఐ సా మై సెల్ఫ్ ఇన్ ద పాస్ట్. చాలా మంది ఏమంటారు, నువ్వు చేయలేవు, సక్సీడ్ అవ్వలేవు, లైఫ్ కష్టంగా ఉంటుంది అక్కడ, యూనో ఆల్రెడీ ఇంత అమెరికాలో ఉన్నావు, మెడిసిన్ సీట్ వచ్చింది, మంచిగా చక్కగా డాక్టర్ అయ్యి డబ్బులు సంపాదించుకోక అమెరికాలో ఎందుకు నీకు అన్నీ, చాలామంది చాలా చెప్పారు. అస్సలు ఏమంటారు రానివ్వరు ఇండస్ట్రీలోకి, ఇలా చాలా ఏమంటారు టాక్స్ రిలేటివ్స్ నుంచి, తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి, చాలా మంది నుంచి విన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఏమంటారు ఈవెన్ ఫ్రమ్ అవర్ ఓన్ పేరెంట్స్ వీ సమ్టైమ్స్ హియర్ ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ థింగ్స్. వాళ్ళ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రపంచం అంతా యూ క్యాన్ డూ ఇట్ అన్నా కూడా దట్ స్మాల్ యూనో హోప్ ఇన్ అస్, ఆ చిన్న ఆశ వల్ల వచ్చే ఒక ఏమంటారు బిలీఫ్ ఇన్ హ్యాపీనెస్ is what you saw on that stage that day. ఆ రోజు అట్లా ఏడుపు వచ్చేసింది మొత్తం వాడేసాక. మీరు చెప్పిన పాయింట్ మీద, ఇస్ దట్ ద మెయిన్ రీజన్ ఏజ్ అండ్ డెత్ తీయడానికి? నాట్ టు ప్రూవ్ ఎనీ వన్ రాంగ్. ఓకే. నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అది తీసాను. అంటే నాకు నేను తెలియాలి, అంటే నేను తీయగలుగుతాను ఒక షార్ట్ ఫిలిం. ఒక సరే అంత బాగుంది, నేను వెళ్తున్నా ఇండస్ట్రీలోకి, నేను నాన్నగారికి అందరికి చెప్పా, ఏంటి నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు, జస్ట్ నాట్ అన్ యాక్టర్, నాకు రైటింగ్ అండ్ డైరెక్టింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంది. వచ్చంటే ఎక్కడ నేర్చుకోలే మళ్ళీ. అదేంటంటే సినిమా మీద పిచ్చి ప్యాషన్. ఆ పిచ్చి ప్యాషన్తో మన సబ్కాన్షియస్లీ మన మైండ్ చెప్తుంది మనం తీయగలుగుతాం ఒక సినిమా అని. అంత ప్రేమ ఉంది సినిమా మీద, నేను సినిమా తీయగలుగుతానరా నాకు తెలుసు, నేను రాయగలుగుతాను నాకు తెలుసు. సో నాన్నకి చెప్పాను ఆ రోజు, మీరేం కంగారు పడకండి, ఎవరు నాకు స్క్రిప్ట్ తీయకపోయినా ఓకే నాది నేను రాసుకుని నేను చేయగలుగుతాను అని చెప్పాను. సరే అంతా బాగానే ఉంది, నాన్నకి చెప్పాను అంతా, కానీ అసలు ఏమంటారు ఫస్ట్ అట్లీస్ట్ ఒక షార్ట్ ఫిలిం తీద్దాము, తీయగలుగుతానా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి నా మైండ్లో. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ ఫస్ట్. నాకు నేను ప్రూవ్ చేసుకున్నాక మిగతా అందరికీ ఇట్ విల్ ఆల్సో బీ అన్ ఆన్సర్ అని అనిపించింది నాకు. బట్ అట్ ద సేమ్ టైం తీయాలంటే మళ్ళీ కొంచెం డబ్బులు కావాలి, అంటే కొంచెం క్వాలిటీతో తీయాలి కదా. సో దానికి ఏమంటారు, ఒక జాబ్ తీసుకున్న డోర్ డాషింగ్ అని. సో ఇక్కడ స్విగ్గీ అలానే డోర్ డాషింగ్ అలా అనమాట. సో ఫుడ్ డెలివరీ బాయ్ లా చేశాను. సో అలా కొంచెం మనీ ఎర్న్ చేసి అలాంగ్ విత్ కొంచెం పేరెంట్స్ని కూడా అడిగి 2 కంబైన్ చేసి ఇట్లా సినిమా షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. అండ్ దే వర్ వెరీ హ్యాపీ. ఆ టైంలో నా ఏజ్ 19 years. సో ఒక 19-year-old బాయ్ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు. అండ్ వాళ్ళు చాలా ఏమంటారు హ్యాపీ ఫీల్ అయ్యారు, ఓకే ఈజ్ ఆన్ ద రైట్ ప్యాత్. అంటే అదొక మాస్టర్ పీస్ అని కాదు, కానీ ఆ ఏజ్కి అది తీయడం అనేది దే వర్ వెరీ ఇంప్రెస్డ్ విత్ మీ, హ్యాపీ విత్ మీ. అండ్ నాకు కూడా మంచిగా అనిపించింది, ఓకే మనం కరెక్ట్ ప్యాత్లోనే ఉన్నాము, ఇలానే కష్టపడి పని చేసుకుంటూ నేర్చుకుంటూ పోతే విల్ డెఫినెట్లీ అచీవ్ అవర్ డ్రీమ్స్ అని ఇట్ ఇన్స్టిల్ బిలీఫ్ ఇన్ అవర్ హోల్ ఫ్యామిలీ అనమాట. బట్ వాట్ ఐ ఫెల్ట్ అంటే అది మీకు చాలా వరకు మోటివేషన్ ఇచ్చింది. సో వన్ ఆఫ్ యువర్ వ్లాగ్స్ లో యూ ఈవెన్ ఆన్సర్డ్ లైక్ ఇప్పటి వరకు మీరు చేసిన వర్క్స్ లో విచ్ ఇస్ ద బెస్ట్ వర్క్ అంటే ఏజ్ అండ్ డెత్. ఆల్మోస్ట్ 3 years back. నో డౌట్. సో విల్ యూ స్టిక్ సేమ్ ఆన్సర్ కి ఇంకా స్టిక్ అవుతారు, ఆర్ సంథింగ్ ఎల్స్ ఇన్ బిట్వీన్ ఐ హావ్ డన్ సంథింగ్ మచ్ బెటర్? అంటే ఇది ప్రేమ ఇస్ ఫినామినల్. అవును, ట్రూ. బట్ అండ్ ఐమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ ద హోల్ టీమ్ ఫర్ అచీవింగ్ దట్. బట్ ఆన్ అ పర్సనల్ లెవెల్ నాకు టిల్ దిస్ డే నాకు ఏజ్ అండ్ డెత్ ఏమంటారు, ఐ ఫీల్ దట్ నేను చాలా అచీవ్ చేశాను. బికాస్ నాకు తెలియని క్రాఫ్ట్ అది కంప్లీట్గా ఆ టైంలో. అంటే ఏం నేర్చుకోలే, మొత్తం యూట్యూబ్ నుంచే. సో నేనే అక్కడికి వెళ్ళి అసలు చేయగలుగుతాను లేదని చాలా టెన్షన్లో, ప్లస్ మా ఫ్రెండ్స్ని ఏమంటారు అందరినీ క్రౌడ్ కంట్రోల్ చేసి డ్యూరింగ్ దట్ టైం అసలు నేను చేయగలుగుతా నాకు తెలియదు ఆ డైరెక్టింగ్ కూడా. సో వర్షం పడింది మధ్యలో ఫ్యూ అవర్స్, మాకు మళ్ళీ ఏమంటారు రెంట్ అయిపోతుంది అనమాట లొకేషన్ది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఎక్కడ ఏం కట్ చేయాలి, నేను క్రాస్ చేసేసుకొని సీన్లో ఇది స్కిప్ ఇది చేద్దాము అని సర్కిల్ చేసుకొని. సో అ లాట్ ఆఫ్ మెచ్యూరిటీ కేమ్ అవుట్ మీ దట్ డే అనమాట. నాకు తెలీదు ఆ మెచ్యూరిటీ కానీ ఆ క్రౌడ్ హ్యాండలింగ్ కానీ జస్ట్ ఆ మేనేజింగ్ స్కిల్స్ నాకు ఉన్నాయని నాకు తెలియదు. ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో పెడితే కానీ నాకు తెలియలే నాలో ఇది ఉందని. సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ బికాస్ నేను అది ఆల్మోస్ట్ ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ బిగ్ ఛాలెంజ్.
యాజ్ అ నో బడీ అండ్ ఐ అచీవ్ దట్ బై మై సెల్ఫ్ ఆల్మోస్ట్. అంటే ఉన్నారు డెఫినెట్లీ డిఓపి గారు హెల్ప్ అండ్ ఆల్ దట్ స్టఫ్, చాలా హెల్ప్, అండ్ దెన్ మా ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ బట్ ఐ మీన్ లైక్ విత్ నో ఎక్స్పీరియన్స్డ్, కంప్లీట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసామని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అయితే డెఫినెట్లీ ఉంది. సో I would say that is probably, yeah. Okay. And సరిగమప తర్వాత మీకు వచ్చిన ఫేమ్ కంప్లీట్ డిఫరెంట్. సో అది ఫిలిమ్స్లోకి రావడానికి ఒక ఈజీ పాత్ అయిందా? ఈజీ అని చెప్పాను, బట్ డెఫినెట్లీ ఒక హెల్ప్ అయితే అయిందండి ఫర్ షూర్. అంటే సరిగమప అవ్వకపోయి ఉంటే పతంగ్ వచ్చేది కాదు ఫర్ షూర్. ట్రూ, అది ట్రూ, అదైతే పక్కా ట్రూ. బికాజ్ ఏమంటారు, పతంగ్ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ నాని గారు నన్ను పాడడానికి పిలిచారు ఒక సినిమాకి. ఆయన సినిమాకి పాడడానికి పిలిచారు. ఓకే. సో అది కేవలం సరిగమప వల్లే. సో వెళ్ళి పాడడానికి వెళ్ళినప్పుడు ఆయనకు తెలిసింది నాకు ఇట్లా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది, బాగానే ఉన్నాడు కుర్రాడు, ఏమంటారు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందన్నాడు, ప్లస్ చేశాను అంటున్నాడు అంతా. ఒకసారి మా ఫ్రెండ్ ఒక సినిమా తీస్తున్నాడు, వెళ్ళి ఆడిషన్ చేయని చెప్పాడు. సో అలా వెళ్ళి ఆడిషన్ ఇచ్చాను అనమాట. సో అలా వచ్చింది పతంగ్. సో ఫర్ షూర్ పతంగ్ రావడం కారణం డెఫినెట్లీ అది సరిగమప. అది వచ్చి ఉంటే అది అవ్వకపోయిండే. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం ఏమంటారు ఒక నోన్ ఫిగర్ అయ్యాను కాబట్టి కొంచెం ఇట్స్ మేబీ అ బెనిఫిట్. బట్ స్టిల్ నేను ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోలేదు కాబట్టి ఐఎమ్ ఫార్ ఫ్రమ్ బికమింగ్ ఒక ఆప్షన్ సినిమా వాళ్ళకి. ఎందుకంటే నేను షోకి వచ్చి పాడాను అంతే. సో నేను యాక్టింగ్ చేయగలుగుతాను, ఇది నా స్కోప్, ఇది నా రేంజ్, ఇది నా డైవర్సిటీ అని చేయగలుగుతాను అని ఇంకా ప్రూవ్ చేసుకోలేదు. సో దానికి ఇంకా టైం ఉంది. సో కంప్లీట్గా చెప్పలేను ఈజీ అయిపోయింది అని అలా. సో దిస్ వన్ ఫన్నీ క్వశ్చన్ ఈ సినిమాకి రిలేటెడ్. యా. సో ఆ ఫిలింలో ఇస్ దేర్ ఎనీ ఎన్ఆర్ఐ కోట? నో 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 ఐ సీ వై యు ఆస్క్డ్ దట్, బట్ లేదు, యాక్చువల్లీ ఇట్స్ చాలా కోఇన్సిడెంటల్. ఓకే. చాలా వెతికారు వాళ్ళు హీరోయిన్ లీడ్కి, ఫీమేల్ లీడ్కి చాలా వెతికారు వాళ్ళు. నాతో కూడా స్టోరీ పెట్టించారు. అవును, ఏంటి ప్రణవ్ ఎవరు దొరకట్లేదు, ప్రణవ్ ఫీమేల్ లీడ్, మనకు కావాల్సిన అమ్మాయి అంటే లుక్ కానీ దొరకట్లేదు, కొంచెం ఏమంటారు ఒక సర్టెన్ టింజ్లో ఉండాలి ఆ అమ్మాయి అని చెప్పారు. సో ఐమ్ లైక్ నేను ఎలా హెల్ప్ చేయగలుగుతాను అనేది నేను 100 సార్లు ఆలోచించాను. వాళ్ళు కూడా చెప్పారు మేబీ కెన్ యూ పోస్ట్ సంథింగ్, మేబీ నీకున్న రీచ్లో మేబీ సమ్మన్ విల్ షేర్, అట్లా ఏమైనా వెళ్తుందేమో అన్నట్టు నేను షేర్ చేస్తాను. కానీ ప్రీతి నాకు ఆల్రెడీ తెలిసిన అమ్మాయి. సో తను చూసి నేను పెడతాను రిప్లై పెట్టింది, లైక్ ఐ సెండ్ ఆడిషన్ అని రిప్లై పెట్టింది. నేను అసలు ఆలోచించలేదు బేసిక్లీ, ప్రీతి నాకు ఆప్షన్ కూడా ఆలోచించలేదు నేను. లైక్ ఓ వా ఓకే ఓకే సెండ్ అయితే ఓకే నో ప్రాబ్లమ్ అని పెట్టా. షీ సెంట్ అండ్ సర్ప్రైజింగ్లీ ఏమంటారు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇట్, షీ గాట్ ఇట్ బికాస్ వీఆర్ ఫ్రెండ్స్ నో. సో యూ వుడెంట్ ఎక్స్పెక్ట్ 2 friends ఆన్ అ ప్రాజెక్ట్ అట్ వన్స్. ఇట్స్ లైక్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అదే ఎట్లనో వర్కౌట్ అయిపోయింది. దే లైక్డ్ హర్ పర్ఫార్మెన్స్, దే రియలీ లైక్ ద వే తన టింజ్, తన ఫ్లేవర్, తను చెప్పే ఐశ్వర్య ఇస్ అ వెరీ is a very confused, cute little girl basically. అంటే ఏమీ తెలియదు కానీ అన్నీ తెలుసు అన్నట్టు ఒక కన్ఫ్యూజ్డ్ గర్ల్ అనమాట. సో ప్రీతి వాజ్ పర్ఫెక్ట్ ఫర్ దాట్ అకార్డింగ్ టు ప్రణీత్ అన్న. బేసిక్లీ చాలా ఏమంటారు ఫన్గా చేసింది, క్యూట్గా చేసింది అని చెప్పారు ఆయన. సో అలా ఇమీడియట్లీ షీ గాట్ ఆన్ బోర్డ్. సో ఇట్స్ అ హ్యూజ్ కోఇన్సిడెన్స్ దట్ 2 friends బికేమ్ పార్ట్ ఆఫ్ 1 project అట్లా, బోత్ US నుంచి. సో యా కోట అయితే లేదు. అండ్ హౌ డూ యూ టేక్ క్రిటిసిజం? ఎందుకంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ సోషల్ మీడియాలో ఇట్స్ వెరీ ఈజీ టు కమెంట్, ఫేక్ ఐడియాస్కి వచ్చి ఏదో కమెంట్ చేసి వెళ్ళిపోతాను. బట్ ఫర్ యూ నో లైక్ హౌ గుడ్ ఈ క్రాఫ్ట్లో ఎంత బాగున్నాను, ఈ సాంగ్ ఎంత బాగా పాడాను, బట్ స్టిల్ ఏదైనా ఒక నెగిటివ్ కమెంట్ చదివినప్పుడు డూ యూ రియలీ టేక్ ఇట్? యాక్చువల్లీ పాయింట్లో చాలా వచ్చాయి. ఓకే. ఎందుకు, లైక్ ఎనీ స్పెసిఫిక్ రీజన్? యా కొన్ని ఫ్లాప్ అయ్యాను కొన్ని పర్ఫార్మెన్సెస్. ఒక 2 performances అలా సరిగమపలో నేను నా బెస్ట్ ఇవ్వలేదు. సో కామెంట్స్ వచ్చాయి, బేసిక్లీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ చాలా వచ్చాయి. అండ్ ఒక డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి కామెంట్స్. కొంతమంది ఏం ప్రణవ్ బాగా పాడతాం అనుకున్నాం, అసలు బాగా పాడలేదు అంటే ఏంటి అంటే మనం ఏమంటారు వి జనరలీ ఫీల్ లైక్ అరే ఏదో మిస్ అయింది ఆ రోజు, ఇంకా ప్రాక్టీస్ చేయాల్సిందేమో, లేకపోతే ఏమంటారు ఈ సాంగ్ నాకు నా కరెక్ట్ జోన్లో కాదు, ఇంకొంచెం ఫైట్ చేయాల్సిందేమో డిఫరెంట్ సాంగ్కి, ఆర్ మేబీ ఇదే వేరే రకంగా పాడొచ్చేమో. బంచ్ ఆఫ్ థాట్స్ వి థింక్, ఓకే వి టేక్ ద క్రిటిసిజం. అండ్ దెన్ సమ్ ఆర్ లైక్ ఇంకా ఏమంటారు అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనమాట. ఏంటంటే ఎందుకు రా బతుకు అన్నట్టు ఉంటాయి కొన్ని కామెంట్స్ బేసిక్లీ, అంటే అంత హార్ష్గా ఉంటాయి నా ఉద్దేశం. అండ్ సమ్ వి షుడ్ జస్ట్ టేక్
grain of salt, light తీసుకోవాలి బేసిక్లీ. బట్ నో, ఐఎమ్ డెఫినెట్లీ సమ్మన్ దట్ టెక్స్ క్రిటిసిజం అండి, లైక్ ప్రాపర్ క్రిటిసిజం, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే భజన ఎవరికి యూజ్ ఉండదు. ట్రూ. ఇట్స్ జస్ట్ లైక్ నీ ఈగోని బూస్ట్ చేయడం తప్ప ఎవరికి యూజ్ ఉండదు. రాంగ్గా చెప్పాలంటే నువ్వు నిజంగా బాగా చేస్తే డెఫినెట్లీ యూ విల్ అప్రిషియేట్ గుడ్ కామెంట్స్. కానీ క్రిటిసిజం ఈజ్ వేర్ ఐ థింక్ ఇట్స్ వాట్ మేక్స్ యూ బెటర్ బేసిక్లీ. లైక్ ఇఫ్ దేర్ ఈస్ జెన్యున్ క్రిటిసిజం ఆన్ యువర్ వర్క్, ఇలా బెటర్ అవ్వచ్చు అంటే ఐల్ డెఫినెట్లీ టేక్ దట్ అండ్ ఐల్ ఇంప్రూవ్ అండ్ ఐల్ బికమ్ అ బెటర్ వర్జన్ ఆఫ్ మై సెల్ఫ్. నాకు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది, ఐ వాంట్ టు బికమ్ ద బెస్ట్ అని. సో వెన్ దెర్ ఆర్ గుడ్ కామెంట్స్ అండ్ గుడ్ క్రిటిసిజం కామెంట్స్, ఐ టేక్ దట్ ఇన్ టు మై హార్ట్ అండ్ ఐమ్ లైక్ ఓకే, నిజంగా బెటర్ చేయాలి, ఇంకా చేద్దాము అని నేను చాలా తీసుకుని ఏమంటారు ఐల్ బికమ్ బెటర్ ఫర్ షూర్. సో ఐఎమ్ సమ్మన్ దట్ ఐ ప్రిఫర్ క్రిటిసిజం రాదర్ దెన్ ఏమంటారు ఓ నువ్వు సూపర్ చేసావు, నువ్వు తోపన్నా, నేను ఎవడు కొట్టేవాడు లేడు, ఇవన్నీ వేర్ ఆల్ ఏమంటారు ఓకే మంచిగా అనిపిస్తాయి వినడానికి, బట్ వాట్ గుడ్ డస్ ఇట్ డూ టు యూ అనిపిస్తుంది నాకు. సో ఐ వాంట్ గుడ్ టు హ్యాపెన్ టు మీ, సో ఐల్ టేక్ ద బ్యాడ్ అండ్ ఐల్ కన్వర్ట్ ఇట్ ఇంటూ గుడ్. సో ఐ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ ఆల్వేస్ pursuing to become the best. And I think a lot of great people in their careers always face these tough times, tough comments. So a quote untadi basically, great people aren't judged by their successes but by their failures, like how they bounce back from their failures. So and hearing criticism and taking that is a big part of that aspect basically. So I'm all up for it atla. Okay. సో సరిగమప ఉంది కదా, అందులో ఐ వాంట్ టు టెల్ 3 songs. ఒకటి నీకు బాగా నచ్చి బాగా పర్ఫామ్ చేసిన సాంగ్, ఇంకొకటి పర్ఫామ్ చేయాలి అనుకొని చేయలేకపోయిన సాంగ్, ఇంకొకటి ఇది చాలా బెటర్ చేసి ఉండొచ్చు 100% ఇవ్వలేదు. ఓకే, ఫస్ట్ది ఐ లవ్ దిస్ సాంగ్, నేను 100% ఇచ్చాను. సంథింగ్ ఓకే, యా, సంథింగ్ అండ్ ఐ వాంట్ టు సింగ్, ఐ వాంట్ యు టు సింగ్. అవునా? ఓకే, ఫస్ట్ది పాడనా? యా. something అందరిలోనూ ఉంది సంథింగ్, లో దాగున్నా నో నథింగ్ అంటున్నా, పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా. సో సెకండ్ వన్ బాగా ఇష్టం పాడాలనుకుని ఆ ఛాన్స్ రాని సాంగ్ ఏదైనా ఉందా? అంటే బొక్క పెట్టిన సాంగ్ లేకపోతే వాంటెడ్ టు సింగ్ బట్ అక్కడ ఛాన్స్ రాలేదు పాడడానికి? ఓ ఛాన్స్ రాలేదా? లేదు, అట్లేం లేదు యాక్చువల్లీ. సో లైక్ లాస్ట్ వన్ సాంగ్ విచ్ యూ రియలీ వాంట్ టు సింగ్, కాకపోతే ఆన్ స్టేజ్ ఆ రోజు ఎందుకో ఫర్ సమ్ రీజన్ 100% ఇవ్వలేకపోయాను, చాలా బెటర్ చేసి ఉండొచ్చు ఈ సాంగ్. వెళ్ళిపోమాకే. ఓకే, నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది, చాలా ఫేవరెట్. 100% ఆ రోజు చాలా ఉండింది నా మైండ్లో. సో పర్సనలీ అండ్ ఆల్ దట్ స్టఫ్ ఐ వాజంట్ ఏబుల్ టు గివ్ ఇట్ మై బెస్ట్, బట్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అండ్ ఐ లవ్ దట్ సాంగ్. కానీ ఆ రోజు పాడలేకపోయాను, చాలా ఫీల్ అవుతాను ఇప్పుడు కూడా, నేను అనుకున్న లెవెల్లో పాడలేదు పాట అని. ఓకే, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకున్నా పర్లేదు, బ్రీత్, టేక్ యువర్ టైం. ఐ రియలీ వాంట్ యు టు సింగ్ దట్ సాంగ్. యా. కాలం నేడిల మారనే, పరుగులు తీసనే, హృదయం వేగం వీడదే, వెతికే చెలిమే నీడై నన్ను చేరితే, కన్నుల్లో నీవేగా నిలువెల్లా, స్నేహంగా తోడున్న నీవే, ఇక ఉండను ఇలా, నడిచే క్షణమే ఎదసడియాగే, ఊపిరి పాడే పెదవిని వీడే పదముక కవితై, వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే, మనసే మరువై నడవలి అందాకే, వెళ్ళిపోమాకే ఎదనే వదిలిపోమాకే, మనసే మరువై నడవలి అందాకే. అంటే మీరు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు మీ నాన్నకి చెప్పారు అని చెప్పారు ఏమనేసి, ఇఫ్ నో వన్ ఇస్ రైటింగ్ నేను రాసుకుంటాను, ఐ కెన్ డైరెక్ట్. సో వెరీ మచ్ ఇది ఒకసారి అడవి శేష్ గారు కూడా సిమిలర్ లైన్స్ చెప్పారనమాట. హీ వాస్ లైక్, నా దగ్గరకు ఒక స్క్రిప్ట్ రావాలంటే ఒక 17-18 మెంబర్స్ ఇండస్ట్రీలో రిజెక్ట్ చేసి నా దగ్గరకు వస్తుంది అనేసి. అండ్ మీ సాంగ్ రిలీజ్ కూడా అడవి శేష్ గారు వచ్చారు. సో ఏమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? డెఫినెట్లీ చాలా హ్యూజ్. అంటే ఐఎమ్ నార్మలీ
ఓన్లీ సమ్మన్ దట్ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్. చాలా కష్టపడాలి, చాలా ఏమంటారు ఏవి ఈజీగా రావు మనకి. ఒక సర్టన్ స్టేజ్ రీచ్ అవ్వాలంటే మనం ఏదో ఏమంటారు సోషల్ మీడియాలో చూసి చాలా ఈజీ లైట్ తీసుకుంటాం, మనం క్రిటిసైజ్ చేస్తాం, కామెంట్స్ చేస్తాం, కానీ నిజంగా ఆ పొజిషన్ రీచ్ అవ్వడం ఎంత కష్టమో నాకు తెలుసు. అంటే జస్ట్ బికాస్ ఐఎమ్ స్టార్టింగ్ దట్ ప్రాసెస్ కాబట్టి, ఓహో ఇంత వర్క్ ఉంటుంది ఒక యాక్టర్ అవ్వాలంటే, ఓ ఇంత కష్టమా ఒక యాక్టర్ అవ్వాలంటే, ఒక తెలియని యాక్టర్ అవ్వాలంటే ఇంత కష్టమా. సో ఒక ఏమంటారు దాని బిహైండ్ హార్డ్ వర్క్ కానీ ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ స్ట్రగల్స్, ఫిజికల్ స్ట్రగల్స్ యుల్ ఫేస్ టు రీచ్ దట్ పొజిషన్ ఏంటో నాకు తెలుసు. సో ఐఎమ్ ఆల్రెడీ బిలీవర్ హార్డ్ వర్క్. కానీ ఆయన చెప్పిన మాటలు నాకు ఇంకా ఇన్స్పైర్ చేస్తున్నాయి, ఇంకా కష్టపడాలి ఆర్ వాట్ ఎవర్. అండ్ దిస్ ఈస్ ఫర్ ఐఎమ్ టెలింగ్ యూ గైజ్ వాట్ హీ టోల్డ్ మీ, బికాస్ నేను అది చాలా సిన్సియర్గా తీసుకుని ఇంకా కష్టపడాలని ఫిక్స్ అయ్యాను. సో నా జనరేషన్లో ఉన్న వాళ్ళు యూనో ఇఫ్ దే వాంట్ టు టేక్ దిస్ అడ్వైస్ as వెల్ అండ్ వర్క్ హార్డ్ అండ్ రీచ్ దర్ గోల్స్, ఇట్స్ అప్ టు దెమ్. కానీ ఆయన నాకు చెప్పింది ఏంటంటే ఇన్ దిస్ జనరేషన్ ఎస్పెషలీ discipline is a rarity basically. Attention span is a rarity. ఒక ఏమంటారు నువ్వు డిసిప్లిన్ ఉందాం అనుకున్నా కూడా నువ్వు వెళ్ళి పేపర్ పెన్ పట్టుకుని ఒక 20 minutes రాసావు అనుకో, అబ్బాయి ఫోన్ చూసుకుందాం, ఇట్లా ఫోన్కి వెళ్ళిపోతాం, లేకపోతే ఏమంటారు ఏదో ఒక డిస్ట్రాక్ట్ అవుతుంటాం. అటెన్షన్ స్పాన్ చాలా తక్కువ ఈ జనరేషన్కి. సో హీ టోల్డ్ మీ ఇన్ దిస్ జనరేషన్ ఆల్ ఆఫ్ దిస్ ఇస్ అ కంప్లీట్ రేరిటీ బేసిక్లీ. చాలా రేర్ ఒక డిసిప్లిన్ ఉండడం, ఒక ప్రాపర్ ఏమంటారు అటెన్షన్ స్పాన్ ఉండడం, వేర్ యూ కెన్ ఫోకస్ యూనో డూ డీప్ వర్క్ ఆన్ సంథింగ్, చాలా రేర్ అది. సో గుడ్ డిసిప్లిన్, గుడ్ ఏమంటారు అటెన్షన్ స్పాన్, ఆల్ దిస్ ఇస్ ఇట్స్ అ సూపర్ పవర్ బేసిక్లీ. ఈ జనరేషన్ ఒక సూపర్ పవర్. ఇఫ్ యూ హ్యావ్ దాట్ ఇన్ యూ, ఇఫ్ యూ హ్యావ్ దట్ discipline in you to sit down and work for hours without any distractions, anything like that, it's a genuine superpower that you'll see the difference. True. From the rest of the generation. సో ఇది ఆయన వర్డ్స్ లోనే వినాలి మళ్ళీ మనం వేరే ఇంటర్వ్యూలో. నేను మేబీ సరిగ్గా ఫ్రేజ్ చేయట్లేదేమో కానీ అరౌండ్ ది యూనో ఇలానే చెప్పారు ఆయన. అండ్ చాలా ఐ టుక్ ఇట్ టు హార్ట్ ఫర్ షూర్. అండ్ అదే ఫాలో అవుతూ ఉంటాను నేను కూడా. అండ్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 3-4 years ఉన్నారు. 2021 డిసెంబర్లో వచ్చా, 2022 ఫెబ్లో సరిగా స్టార్ట్ అయిపోయింది. And ఇప్పుడు 2025. So how is industry treating you? I want to know the good side, bad side. ఇండస్ట్రీ ట్రీటింగ్ మీ అంటే నాకు ఏమంటారు పరిచయాలు అంతగా లేవు. సో బ్యాడ్ గుడ్ చెప్పే అంత ఎక్స్పీరియన్స్ కూడా నాకు లేదు ఇండస్ట్రీలో. బట్ ఒకటైతే చెప్తా, ఇట్స్ లాట్ టఫర్ దెన్ ఐ థాట్ టు మేక్ ఇట్. అంటే ఒక 19-20 ఉన్నప్పుడు మన మైండ్ సెట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కాలేజ్లో మన మైండ్ సెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, మేబీ ఇట్స్ ఆల్సో మోర్ దెన్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ జోన్లో కూడా ఉండొచ్చు. నేను వెళ్ళిపోతా, సాధించేస్తా, నాలాంటోడు అసలు ఏమంటారు ఇండస్ట్రీలో ఇంకోటి లేడు అన్న ఒక కాన్ఫిడెన్స్తో దిగుతాం బేసిక్లీ. అది ఎందులో అయినా సరే, యాక్టింగ్ ఇండస్ట్రీలో అని కాదు కానీ సపోజ్ నీకు బిజినెస్ చేయాలని అనుకో కాలేజ్లో, నువ్వు అనుకుంటా చేసేస్తా నేను, నా అంత స్కిల్ ఎవరికైనా ఉందా, నా అంత టాలెంట్ ఎవరికైనా ఉందా, ఆమె రిస్క్ టేకింగ్ గై, చేసేస్తాను అను ఏమంటారు. యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ అట్ 20, at 19. నా కాలేజ్ టైమ్స్ చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది ఎందులో అయినా, స్పోర్ట్స్లో కానీ వాట్ ఎవర్. బట్ యాజ్ యూ ఏజ్ కొంచెం యూ విల్ సీ మోర్ రియలిస్టిక్ సైడ్ ఆఫ్ థింగ్స్, ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ థింగ్స్ చూస్తూ ఉంటాం, ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం కాబట్టి నీకు రియాలిటీ చెక్ వస్తుంది. ఓహో ఓకే ఇదన్నమాట, ఎంత హార్డ్ వర్క్ చేసినా దీస్ నీడ్ టు అలైన్. చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అయితేనే ఇది అవుతుంది, చాలా ఫ్యాక్టర్స్ అలైన్ అయితేనే ఇలాంటి రిజల్ట్ వస్తుంది. కరెక్ట్ అని మనం తెలుసుకుంటూ ఉంటాం. సో మనం ఏమనుకుంటాం ఆ ఏజ్లో 19-20 మొత్తం నా చేతిలోనే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై హ్యాండ్స్, నో వన్ కెన్ టెల్ మీ వాట్ టు డూ, నో ఫ్యాక్టర్ కెన్ డిసైడ్ మై ఫేట్ బట్ మై సెల్ఫ్ అనుకుంటాం. కష్టపడతా, విచ్ ఇస్ ట్రూ టు అ సర్టన్ ఎక్స్టెంట్. బట్ డెఫినెట్లీ కొన్ని అలైన్ అవ్వాలి and things have to work your way sometimes. So it takes time for that to happen sometimes. పరిచయాలు పెరగడానికి or ఏమంటారు నిన్ను ప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా అంటే నువ్వు అనేవాడు ఒకడు ఉన్నాడని తెలియడానికి టైం పడుతుంది చాలా. అంటే వీడు ఒక ఆప్షన్ ఉన్నాడు మనకి, అంటే సపోజ్ ఒక స్టోరీ అనుకున్నారు, ఒక క్యారెక్టర్ అనుకున్నారు అనుకో, అసలు నువ్వు ఒక ఆప్షన్ అవ్వడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అవును, అంటే ఒక 4 ఆప్షన్లు చెప్తారు, ఈడు 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 ఈడు, ఆ స్టేజ్కి రావాలి కదా, ఆ స్టేజ్కి రావడానికి టైం పడుతుంది. సో యూ లెర్న్ సర్టన్ థింగ్స్ లైక్ దట్ బేసిక్లీ. సో యాజ్ యూ గో యూ రియలైజ్ ఓకే ఇట్స్ నాట్ సో ఈజీ. మనం ఎంత కష్టపడినా సమ్ టైమ్స్ ఏమంటారు థింగ్స్ వోంట్ బీ ఇన్ అవర్ ఫేవర్, సమ్ టైమ్స్ థింగ్స్ విల్ బీ. సో యూ జస్ట్ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద మూమెంట్ వెన్ ఫేవర్ స్వింగ్స్ ఇన్ యువర్ వే.
బట్ అదే కాన్ఫిడెన్స్తో అదే హార్డ్ వర్క్తో యూ కీప్ మూవింగ్ ఆన్ అని అంతే. ఇంకా నేను జస్ట్ మా నాన్నమ్మ వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, ఇది ఆల్వేస్ నమ్ముతూ ఉంటాను నేను. యూనో మన కృషి ఇంకా భగవంతుడి దయ అంతే. సో ఇండస్ట్రీలో ఉండాలి, సర్వే అవ్వాలంటే లక్ ఎంతవరకు ఫ్యాక్టర్ అంటారు? అంటే ఒకటి అంటారు మామూలుగా, బేసిక్లీ ఏమంటారు, లక్ ఈజ్ నథింగ్ బట్ యూనో వెన్ ప్రిపరేషన్ మీట్స్ ఆపర్చునిటీ బేసిక్లీ. సో దిస్ ఇస్ వాట్ దే సే. డెఫినెట్లీ ఎవ్రీ వన్ ఏమంటారు, వచ్చిన వాళ్ళు అందరు ప్రిపేర్డ్గానే వస్తారు కదా. బట్ వై డూ some careers work, some don't? Could be bunch of factors. So maybe that bunch of factors combined into one is maybe luck. ఏమో అట్లా అయి ఉండొచ్చేమో. బట్ I always believe in believing in ourselves first. లక్ కన్నా వీ కెన్ డిసైడ్ అవర్ ఓన్ ఫేట్. ఇందాక చెప్పిందే అది. ఇప్పుడు 19కి ఎలా ఉన్నానో ఇప్పుడు కూడా అలానే ఉన్నా, కాకపోతే కొంచెం ప్రాక్టికాలిటీస్ తెలిసిన వాడిని. డెఫినెట్లీ ఐ ఫీల్ వీ క్యాన్ క్రియేట్ అవర్ ఓన్ ప్యాత్. బట్ లక్ వస్తే మాత్రం మారిపోద్ది లైఫ్. లైక్ ఫాస్టర్గా ఏమంటారు, థింగ్స్ విల్ హ్యాపెన్ ఫాస్టర్ ఇఫ్ లక్ ఫేవర్స్ యూ. సో కొంతవరకు ఉంటుంది ఫర్ షూర్. బట్ ఏ లక్ లేకపోయినా దరిద్రాలున్నా పైకి నెట్టుకోవచ్చు. యూనో లైక్ యూ హ్యావ్ టు యూనో ఎంత దరిద్రాలున్నా వీ హ్యావ్ టు ఓవర్కమ్ ఇట్ బేసిక్లీ. సో లక్ లేనప్పుడు కూడా మనం సాధించాలి. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఐ హ్యావ్. సో డెఫినెట్లీ లక్ ప్లేస్ అ ఫేవర్. అది రాకపోయినా ఐ థింక్ ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. సో ఒక క్వశ్చన్ ఉంది, వేర్ ఐ డోంట్ వాంట్ ఇట్ టు హ్యాపెన్ బట్ ఇఫ్ అట్ ఆల్ ఓకే ఇండస్ట్రియల్ సర్వే అవ్వలేకపోయావు, దేర్ ఇస్ అ పాయింట్ వేర్ యూ డిసైడ్ ఓకే ఇది మన వల్ల కాదు ఇంకా, ఇస్ దర్ ఎనీ బ్యాకప్ ప్లాన్? అన్ఫార్చునేట్లీ మీరే కాదు, అది ఐ విల్ సే మై సెల్ఫ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. ఓకే, యా, ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్. అంటే ఇది నా డ్రీమ్. అండ్ when plan A is everything that I won't have plan B in my mind at all whatsoever. అంటే నేను కావాలని పెట్టుకోను, ఎందుకంటే అప్పుడైనా సచిన ప్లాన్ ఏ సక్సీడ్ అవుతాం కాబట్టి. ఓకే, సో ప్లాన్ ఏ ఈజ్ ద డ్రీమ్ అండ్ ఐ నో ఐ విల్ మేక్ ఇట్ వన్ డే ఫర్ షూర్. నేను ఏ రేంజ్లో నన్ను నేను చూసుకోవాలనుకుంటున్నానో ఐ విల్ రీచ్ దర్ వన్ డే ఫర్ షూర్. సో దాట్ విల్ హ్యాపెన్. థింగ్స్ విల్ టేక్ టైమ్ ఫర్ షూర్, అంత ఈజీ కాదు. సో యా. సో లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ వన్, మీ నాన్న చెప్పినప్పుడు యూఆర్ 19 years old, సో ఈ కెరీర్ పర్సూ చేయాలి, ఇండియాలో అదే మాట చెప్తే జనరల్గా వచ్చే ఆన్సర్ ఏంటి? డిగ్రీ కంప్లీట్ చేయి, తర్వాత నువ్వు ఏమన్నా సార్. యా. ఓకే, సో వాస్ ఇట్ డిఫరెంట్? యూఎస్లో ఉన్నందుకు రెస్పాన్స్ డిఫరెంట్ ఉండిందా? లైక్ హౌ డిడ్ యూ కన్విన్స్? అండ్ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ సేమ్ అసలు. ఓకే, సేమ్. యాక్చువల్ చాలా చాలా బాధపడ్డారు యాక్చువల్లీ ఫస్ట్. ఓకే, నేను బాధపడ్డా చెప్పడానికి. ఫస్ట్ ఏంటంటే మా నాన్న అంత కష్టపడి ఏమంటారు ఇండియా నుంచి అమెరికాకి వచ్చి ఒక ఇదంతా ఎవరి కోసం, మన ఫ్యూచర్ బాగుండాలి, కిడ్స్ ఫ్యూచర్ బాగుండాలని ఆయన వచ్చాడు, మన ఫ్యూచర్ బాగుండాలని వచ్చాడు బేసిక్లీ. ఎక్స్ట్రా డబ్బులు సంపాదించుకోవడానికి, యూనో నానమ్మ తాతయ్య వాళ్ళని చూసుకోవడానికి, మన దగ్గర ఉన్న వాళ్ళని చూసుకోవడానికి. ఒక ఏమంటారు అక్కడ పైసలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాటి కోసం మనకి ఇష్టం లేకపోయినా కష్టంగా వెళ్తాం అక్కడికి, యూఎస్కి. మనకి ఇక్కడే ఇష్టం ఉంటుంది, మన ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంటారు, రిలేటివ్స్ అంతా ఇక్కడే ఉంటారు. ఎందుకు వెళ్తామంటే అంతే కదా, కొంచెం డబ్బులు సంపాదించుకోవడానికి, ఫ్యూచర్ కోసం బేసిక్లీ కిడ్స్కి. సో అంత కష్టపడి మా నాన్న ఏమంటారు అక్కడికి వెళ్ళి మాకు ఒక లైఫ్ ఇట్లా ఇస్తే, నాకు మెడిసిన్ సీట్ వచ్చాక కూడా నేను ఏమంటారు యాక్టర్ అవుతా ఇవన్నీ చెప్తే కాస్త ఏమంటారు బాగోదు అసలు అనిపించింది నాకు. అంటే నాకే అనిపించింది ఆ టైంలో, మా నాన్న ఇంత కష్టపడ్డాడు కదా, ఇప్పుడు నేను ఏ మొహంతో ఆయన ముందుకెళ్ళి ఏమంటారు మీరు ఇప్పుడు చేసిందల్లా వేస్ట్, నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను ఇండియా యాక్టర్ అవుతాను. అండ్ అది కూడా ఒక ప్రాక్టికలీ స్పీకింగ్, నువ్వు ఏ పేరెంట్కి యాక్టర్ అవుతా అని చెప్పినా కూడా మ్యాక్సిమం వాళ్ళు అవ్వలేవని చెప్తారు, విల్ పుట్ యూ డౌన్. అంటే తప్పని కాదు, డెఫినెట్లీ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, అది చాలా కష్టమైన ఫీల్డ్. యా, దే వాంట్ ప్రొటెక్టర్స్ కాబట్టి వాళ్ళు నో అంటారు. అలానే ఏమంటారు ఆఫ్టర్ చాలా ఎమోషనల్ హెసిటేషన్, చెప్పాలా వద్దా అని, ఇంకా నేను ఏమంటారు ఇంకా తప్పదు, ఎందుకంటే ఇదే నా లైఫ్, ఇది లేకపోతే నేనేం నాకు లైఫే ఉండదు అన్న ఫీలింగ్. ఆ పాయింట్కి వచ్చాక నేను చెప్పాను. అది కూడా నేను కావాలని చెప్పింది కాదు, ప్లాన్ చేసి చెప్పింది. మా అమ్మ నోటీస్ చేసింది, వీడేం చాలా డిఫరెంట్గా ఉన్నాడు, చాలా ఏదో బాధపడుతున్నాడు లోపల, ఏంటి ఎవరిని వచ్చి ఏంటి మన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందా, ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది ఫస్ట్, ఏమైనా అయ్యిందా వాటెవర్. ఆ తర్వాత మెల్లిగా అర్థమైంది, అమ్మ ఇన్స్టింక్ట్ ఉంటుంది కదా, ఈజీని అయ్యి పోనీ వద్దా మెడిసిన్ అంది. అన్నప్పుడు అప్పుడు ఏడ్చేసి ఇట్లా చెప్పా, అంటే నేను అవ్వగలుగుతాను డాక్టర్, అది ప్రాబ్లం కాదు, నాకు ఆ కేపబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది కూడా, నాకు హెల్ప్ చేయాలని. కానీ నా ప్యాషన్ ఇక్కడ పీకుతుంది, ఇటు సైడ్ ఇది చేయలేకపోతున్నానే అని ఒక ఫీలింగ్ వస్తుంది, ఇది కూడా చేయాల్సింది, ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి నాకు,
ఏం ఉపయోగం వాటితో, ఏదో ఒకటి చేయాలి కదా నాకు చాలా స్ట్రాంగ్ అనిపించి నాకు ఇంకా ఏడ్చేసి ఇట్లా చెప్పేసి అనమాట ఇంట్లో. ఫస్ట్లో ఏమంటారు చాలా రెసిస్ట్ చేశారు, అంటే ఆబ్వియస్లీ ఫర్ మై గుడ్ ఓన్లీ, కష్టం నాన్న ఇట్లా చెప్పారు. కానీ నా పిచ్చి చూసి ఏమంటారు పట్టుకున్నా, అంటే వదల్లా బేసిక్లీ. ఎక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా నేను ఫెయిల్ అవుతాను, అవును నిజంగా కష్టమే, ఇక్కడ ఒప్పుకోలే బేసిక్లీ. ఇదే చేస్తాను నేను, ఇదే నాకు వచ్చు, తప్పకుండా సక్సెస్ అవుతా, ఇలానే పాజిటివ్గా మాట్లాడుతుండే అనమాట. సో ఈవెన్చువలీ దే గాట్ కన్విన్స్డ్. కానీ మా నాన్న ఏమంటారు పెట్టాడనమాట కండిషన్, నువ్వు డిగ్రీ చేయాలి, డిగ్రీ చేసాక ఏదైనా అని అన్నాడు. సో అలా ఎకనామిక్స్ చేశా. ఓకే ఓకే. సో లాస్ట్ క్వశ్చన్, సో కైండ్ ఆఫ్ ఇది మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి క్వశ్చన్. వామ్మో. సో పతంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఓహో ఓకే, అదా. ఇంకా ఏమంటారు ఇంకా టఫ్ క్వశ్చన్ ఇస్తారేమో అనుకున్నా. డెఫినెట్లీ ఈ ఇయర్ ఫర్ షూర్. ఓకే. టెంటేటివ్లీ మేబీ అరౌండ్ ఆగస్ట్ సెప్టెంబర్ అనుకుంటున్నాం, బట్ పక్కా ఇయర్ వస్తుంది. అండ్ ఎనీ ప్రాజెక్ట్స్ లైన్డ్ అప్? యా, ఐ హ్యావ్ అ ఫ్యూ ఇన్ మైండ్, జస్ట్ వన్ దట్ ఐమ్ రైటింగ్. ఓకే. ఇంకొక ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ ఉంది, నాకు స్టోరీ చాలా నచ్చింది దాన్ని. ఐ రియలీ లైక్ ది ఎమోషన్, ద క్యారెక్టర్ అండ్ ద ఇంటెన్షన్ బిహైండ్ మేకింగ్ దట్ ఫిలిం. సో అది స్మాల్ ప్రాజెక్ట్ అయినా ఇట్స్ సంథింగ్ దట్ విల్ బీ రిమెంబర్డ్. సో ఐ వాంటెడ్ టు టేక్ దట్ అప్. సో అదొకటి చేస్తున్నా, నేను ఒకటి రాస్తున్నాను. సో దట్ ఈస్ అన్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్. సో దట్స్ ఆల్సో విల్ బీ ఇన్ ద కార్డ్స్ ఈ అప్కమింగ్ నెక్స్ట్ 6 months, 1 month, 1 year అట్లా. ఓకే. సో బిఫోర్ యూ ఎండ్ ఒక మంచి సాంగ్ పాడితే ఆ నోట్ ఎండ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇది ప్రేమ నేను హిందీలో పాడాలనుకుంటున్నా. ఓకే. సో ఇది ఇంకా రిలీజ్ చేయాల, బట్ యా వి జస్ట్ హ్యాడ్ అ ఫ్యూ లిరిక్స్ రిటన్ డౌన్, సరదాగా ఉంటుందని. సో ఐల్ సింగ్ దట్. कैसी बेचैनी चाही दिल पे मेरे तुझसे मिलके, मैं हूँ बहका बोला भला सा दिल ये मेरा, होके तेरा होके खुश रहता, क्या यही प्यार है, दिल बेकरार है, ये जादू है या फिर है नशा, तू ही मुझे बता, करूं भी तो क्या, क्या यही प्यार है, दिल बेकरार है, ये जादू है या फिर है नशा, तू ही मुझे बता, करूं भी तो क्या. థ్యాంక్ యూ. సో ఎవ్రీ టైమ్ యూ సింగ్ ఒక ప్లెజెంట్ ఫీలింగ్, ఆల్ ఆఫ్ సడన్ లైక్ ఒక ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి. థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు. ఐ రియలీ వాంట్ యూ టు బి బ్యాక్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ అగైన్, మీ ఫిలిం రిలీజ్ అయినప్పుడు. yes for sure తప్పకుండా. అండ్ ప్రణవ్ కౌశిక్ ఫ్యాన్స్ కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.